ఫస్ట్ టైము అసెంబ్లీలోకి రావడం కదా! అసలు ఈ 2.5 ఏండ్లలో మీరు గమనించిన అంశాలేమిటి? రూరల్ తెలంగాణ ఎట్లా ఉన్నది? చాలా థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. మీతో ఇంటర్వ్యూ అంటే ఎప్పుడు కూడా మాకు ఆనందం అసలు. అయితే మొదటగా స్టార్ట్ చేయడానికి ముందు ఇవాళ న్యూస్ పేపర్లో కొద్దిగా పోదాము. అంటే ఈ 2.5 సంవత్సరాలు ముందు 9.5 సంవత్సరాల డిఫరెన్స్ ఒకటి, రెండోది ఏం చెప్తా ఉందో అని చెప్పేసి ఆర్థిక పరిస్థితి ఏంటో, ఎందుకంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు కాబట్టి దాని గురించి ఒకటి ఇవాళ న్యూస్ పేపర్ నుంచి చెప్తాను, మీకు స్టార్ట్ చేస్తాను. ఇవాళ న్యూస్ పేపర్లలో చాలా న్యూస్ పేపర్లో చూసినాను ఏంటంటే, దేశంలో 3 నుంచి 4 రాష్ట్రాలు అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాయి. దేశం ఏమో లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉంది మొత్తం అంతా. అవును. దేశం తలసరి ఆదాయం 2,60,000 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం ఇవాళ 5,20,000 ఉంది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ఉన్నాం మనం, ఎగ్జాక్ట్లీ డబుల్ ఉన్నాం దేశం కంటే. ఒకప్పుడు 2014 కంటే ముందు, 2014లో మన రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం 11వ స్థానంలో ఉండింది. 11వ స్థానంలో. అక్కడి నుంచి మొదలు పెడితే 2018-19 వచ్చేసరికి, అంటే ఒక 5 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయం అయిపోయింది. మనం దేశంలో 11th నుండి నెంబర్ 1కి వచ్చాం. ఎక్కడ ఎలాంటి రాష్ట్రాలని తలదన్నాం మనం? ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రాలంటే ఏంటి? తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక. అంటే కర్ణాటక రాష్ట్రం స్పెషల్లీ నేను నా కళ్ళారా చూశాను. నేను మైసూర్లో చదువుకున్నాను. ఆ టైంలో నేను నా కళ్ళారా చూశాను అసలు తెలంగాణకి మైసూర్కి తేడా అయిందో నాకు కళ్ళారా చూసినాను కూడా నేను. అలాంటిది కేసీఆర్ గారు 2019 నుంచి దేశంలో నెంబర్ 1 తలసరి ఆదాయంకి తెలంగాణ తీసుకొచ్చారు. మళ్ళీ బాధ ఏంటంటే, సరే ఇప్పుడు మనం అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నాం, కానీ బాధ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో అయితే లేము మనం ఇవాళ. అంటే గతం ఆధారంగా వచ్చిందంటారా మీరు? నేను చెప్పేది కేసీఆర్ గారితో చూస్తే కేసీఆర్ గారు నెంబర్ 1 ఇన్ ద కంట్రీ ఉండినాం మనము. దోవియన్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్నా కూడా దేశంలో అయితే ఇప్పుడు మనం నెంబర్ 3 కలిపాం మనం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నంతకాలం మళ్ళీ కంటిన్యూస్గా 23 వరకు కూడా మనం 24 వరకు కూడా దేశంలో నెంబర్ 1 ఉన్నాము. ఇప్పుడు నెంబర్ 3 పోయాము. కానీ ఆన్ ది హోల్ చూసుకుంటే మన దేశం యావరేజ్ కంటే డబుల్లో ఉన్నాం మనం ఎగ్జాక్ట్లీ. అదంతా కూడా కేసీఆర్ గారు చేసిన బ్రహ్మాండమైన అభివృద్ధి, రాష్ట్ర ఎకానమీ అంటే ఎంటైర్ ఇకోసిస్టమ్, గ్రామీణ ఇకోసిస్టమ్ కానివ్వండి, పట్టణీకరణ కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, ఇవన్నీ ఎంటైర్ ఇకోసిస్టమ్ డెవలప్ చేశారు కాబట్టి అంత తొందరగా అంత వేగంగా మన తలసరి ఆదాయం పెరిగింది. మీరు చూస్తే 2014 నుంచి 2023 వరకు కంటిన్యూస్గా, మీరు ఈవెన్ ఇఫ్ యూ గో చెక్ ఆన్ ఎనీ ఆన్లైన్ వెబ్సైట్ కూడా, ఆర్బీఐ లెక్కలు నేనుగా చెప్పాను, 2014 నుంచి 23 వరకు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అంటే అతి వేగంగా పెరిగిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. అన్ని రంగాల్లోనూ? అన్ని రంగాల్లో. డాటా కంప్లీట్ డేటాబేస్ చెప్తాను. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ 12 నుండి 13% పెరిగినాం మనం. ఇప్పుడు వీళ్ళు వచ్చి నుండి 2 సంవత్సరాల్లో 3% పెరిగినాం. సో అది తేడా. కానీ ఇక్కడ మీరు వైద్యులు కాబట్టి చెప్తాను, అడుగుతున్నాను నేను, వైద్య రంగంలో వచ్చిన మార్పు ఏమిటి చెప్పండి. మీరు లెక్కలు చెప్తున్నారు కదా, అందుకే అంటున్నా, మీరు డాక్టర్ కదా. ఇప్పుడు మనం ఇంతకుముందే మన ఎకానమీ స్టేట్ మాడుకున్నాం. అంటే ఏంటి? అప్పర్ మిడిల్ క్లాస్ గ్రూప్లో ఉన్నాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఆరోగ్య విధానం, యాక్చువల్లీ డెవలప్డ్ కంట్రీస్లో కూడా అదే ఆరోగ్య విధానం ఉంటుంది. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలా ఉంటుందో అలాంటి ప్లానింగ్ చేశారు కేసీఆర్ గారు. నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశాను మొన్నటి వరకు కూడా. కేసీఆర్ గారు రాకముందు ఒక డయాలసిస్ చేసుకోవాలంటే, బేసిక్ ఎగ్జాంపుల్, డయాలసిస్ అంటే వారానికి 3 సార్లు చేసుకోవాలి. కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు ఉంటారు కదా, కిడ్నీలు చెడిపోయిన వాళ్ళు వారానికి కంపల్సరీ 3 సార్లు చేసుకోవాలి డయాలసిస్. ఆ పేషెంట్లు అక్కడి నుండి హైదరాబాద్ వచ్చేవారు. 3 గంటల ప్రొసీజర్ డయాలసిస్. మళ్ళీ ఊరికి పోవాలి, మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రావాలి. ఈ ఖర్చులు, ఆ డయాలసిస్ ఖర్చులు, ఇవన్నీ పాపం పేషెంట్లు, అసలు కిడ్నీ పేషెంట్లు అయితే అసలు వాళ్ళు పడ్డ అవస్థ అసలు వర్ణాతీతం. అలాంటిది కేసీఆర్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టారు. ఇవాళ పేషెంట్లు అందరూ అక్కడే డయాలసిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నడుస్తున్నాయి అవి, బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అదే కాకుండా అన్నీ ఫ్రీ అక్కడ అందరికీ. అంతకుముందు దానిలో కొన్ని వాడే వస్తువులు ఏదైతే ఉన్నాయో రిపీట్ చేసేవారు. కేసీఆర్ గారు క్లియర్గా చెప్పారు, ప్రతి పేషెంట్కి కొత్త వస్తువు వాడాలని చెప్పేసి. అంత బ్రహ్మాండం. అంటే కార్పొరేట్ హాస్పిటల్లో జరిగే డయాలసిస్ ఇవాళ మనకి ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి.
బస్తీలలో బస్తీ దవాఖాన్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఆ తర్వాత ప్రతి కాన్స్టిట్యున్సీలో 100 పడకల ఆసుపత్రి, ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి, ఆ తర్వాత హైదరాబాద్. నేను పెరిగినంత కాలం గాంధీ ఉస్మానియా తప్ప మాకు ఏమీ తెలియదు ఎవరికి కూడా. అంటే 20 లక్షల జనాభా ఉన్న హైదరాబాదు అదే గాంధీ ఉస్మానియా, 1 కోటి జనాభా ఉన్న తర్వాత కూడా అదే గాంధీ ఉస్మానియా ఉండింది. అలాంటిది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 4 వైపులా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టీమ్స్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. అది కాకుండా మళ్ళీ వరంగల్ నుండి ఇక్కడికి పేషెంట్లు రాకూడదు, వరంగల్ ఒక పెద్ద హబ్ అవ్వాలని వరంగల్లో ఒక 2400 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇవన్నీ ఏంటి, కేటర్స్ టు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అలాంటి సూపర్ స్పెషాలిటీ. సో బస్తీ దవాఖానా నుండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ప్రతి లెవెల్లో కేసీఆర్ గారు ఒక హాస్పిటల్. ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది ఈ ప్లానింగ్. ఒకప్పుడు కేసీఆర్ గారు రాకముందు ఫస్ట్ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాస్త కేసీఆర్ గారు ఉద్యమం తర్వాత ఒకటి రిమ్స్ అని ఆదిలాబాద్లో వచ్చింది, అలా ఒక 2 మెడికల్ కాలేజ్. ఆ తర్వాత కేసీఆర్కి వచ్చింది జిల్లాకో మెడికల్ కాలేజ్. ఇవాళ 9,000 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పాస్అవుట్ అవుతున్నారు డాక్టర్లు. ఏ స్టేట్ అయినా ఉన్నా ఎట్లా ఒకటి తెలంగాణ లేనా? ఓన్లీ తెలంగాణ స్టేట్లోనే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది. ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం. పర్ పాపులేషన్ అవుట్పుట్ ఆఫ్ డాక్టర్స్ చూస్తే కూడా ఇప్పుడు బెస్ట్ అవుట్పుట్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ నుంచి. అండ్ ఇవన్నిట్లో ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటారు, మనం చేసిన పనిలో రిజల్ట్ కనబడాలి, ఒక గుణాత్మకమైన మార్పు కనబడాలి అంటారు ఎప్పుడు కూడా. సార్ కేసీఆర్ గారు ఏదో అట్లా చేసినాము, ఏదో పడేసినాము అట్లా ఉండదు. దానికి సూచికే ఒక డాక్టర్గా మీరు అడిగారు కాబట్టి హెల్త్ కేర్ గురించి చెప్తాను. మెటర్నల్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫెంట్ మోర్టాలిటీ, అంటే మాతా శిశు మరణాలు దేశంలో బెస్ట్ అయినా మనమే, అంటే లోయెస్ట్ అయిపోయినాం అనమాట. అంటే మెరుగుదల ఉంది, బ్రహ్మాండంగా మెరుగుదల. ఇవాళ బాధాకరం అదే, దాంట్లోనే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఆల్రెడీ హాస్పిటల్స్లో డెలివరీ రేటు పడిపోతూ ఉంది. ఆల్రెడీ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అంతకుముందు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి అంటే తీసుకొచ్చి డెలివరీ చేయించి మళ్ళీ ఇంట్లో డ్రాప్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు, ఇన్స్టిట్యూషన్ డెలివరీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ అది తగ్గిపోతూ ఉంది గ్రాడ్యువల్గా. మీరు అంటే మీకు తిరిగి చూసిన హాస్పిటల్ ఏమన్నా? 100%. ఎస్, నా ఓన్ హాస్పిటల్, నా మెట్పల్లి హాస్పిటల్లోనే నెంబర్ ఆఫ్ డెలివరీస్ కమ్ డౌన్ బై 50%. ఐఎమ్ గివింగ్ యూ డేటా. నా హాస్పిటల్ మెట్పల్లి, నేను ఉండే మెట్పల్లిలోనే హాస్పిటల్ డెలివరీస్ ఇప్పుడు 50% తగ్గినాయి గవర్నమెంట్ హాస్పిటల్. అండ్ నేను ఆటోమేటిక్గా మళ్ళీ పేషెంట్లు అందరూ ప్రైవేట్కి పోతూ ఉన్నారు అనమాట. కానీ ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు, ఉదాహరణకు మనకు ఇందా గుజరాత్ ప్రస్తావించారు కాబట్టి అంటున్నాను నేను. గుజరాత్, మధ్యప్రదేశ్, ఇవాళ బీహారు, ఇప్పుడు తాజాగా ఒడిశా వచ్చింది బీజేపీ అధికారం. ఇక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడ జీవన ప్రమాణాలు, తలసరి ఆదాయం ఎట్లా ఉన్నది? తెలంగాణ మీరు రిపోర్టు చెప్తున్నారు కాబట్టి అంటున్నాను. ఒకసారి యూపీ ముఖ్యమంత్రి గారు, అంటే నేను వారిని ఏదో అనాలని కాదు కానీ అది వారి రెగ్యులర్ రిటోరిక్ కానీ వాళ్ళ అజెండా అట్లా ఉంటుంది. యూపీ ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు నేను ఒకసారి చిన్న క్లిప్ చూశాను. వారు సీకో డెవలప్మెంట్, యూపీసీ సీకో అని చెప్పి ఆయన ఇక్కడికి వచ్చి ఎలక్షన్ ప్రచారంలో ఇచ్చారు. సరే ఎలక్షన్ కోసం కదా, రాజకీయ నాయకులు ఎలక్షన్లో యూపీసీ సీకో డెవలప్మెంట్ కైసా కర్నా. యూపీ మన తలసరి ఆదాయంలో 4 అన్న కూడా కాదు. అవునా? 1,25,000 ఇప్పుడు తలసరి ఆదాయం. అప్పుడు వచ్చినప్పుడు అయితే ఇంకా 75,000 ఉండింది. అప్పుడు ఈ మధ్య కేంద్రం నుంచి బాగా డబ్బులు వచ్చి అక్కడికి కొద్దిగా పెరిగింది వాళ్ళ తలసరి ఆదాయం. కానీ అదర్వైజ్ వాళ్ళు ఇప్పటికి కూడా మనలో చారాన. వాళ్ళు వచ్చి ఎట్లా మాట్లాడతారంటే సీక్నా హైతో డెవలప్మెంట్ యూపీసీ సీకో అంటారు. నిజంగా బాధగా ఉంది. కానీ గుజరాత్ ఎప్పటి నుంచో అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఆ రాష్ట్రాన్ని కూడా మనం తలదన్నాం. ఇప్పుడు కాదు అది, వీళ్ళు ఎప్పుడు మేము చేసినామంటారు కానీ వీళ్ళు కాదు, వీళ్ళకంటే ముందు నుండి కూడా డెవలప్ స్టేట్ గుజరాత్. అలాంటి స్టేట్ని కూడా తలదన్నాం మనం. తమిళనాడు 1960 నుంచి డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలా బ్రహ్మాండమైన వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది. అసలు అప్పట్లోనే మిడ్ డే మీల్స్ పెట్టారు వాళ్ళు. కరెక్ట్.